రేవంత్ లిస్ట్ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేయకపోతే సంకల పెట్టుకొని తిరుగుతారు. ముఖ్యమంత్రికి ఇంత అవమానం ఉండదా? ఏ ముఖ్యమంత్రికి ఇంత అవమానం ఉండదు. ఒకడేమో రేవంత్ సీర్ రెడ్డి అంటాడు, ఒకడేమో మొత్తం పేరే మర్చిపోతారు, ఒకడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి అంటాడు. వాళ్ళు ఇష్టానుసారంగా అంటారు. ఇప్పుడేమో ఏకంగా గీవుల కావాలి మేడం అని రిక్వెస్ట్గా పెడితే ఆ రిక్వెస్ట్ ఫామ్ను కూడా కొట్టేసింది హైకమాండ్. రేవంత్ లిస్ట్ పక్కన పెట్టేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కోసం సీఎం ప్రతిపాదించిన పేర్లు పట్టించుకొని హైకమాండ్ వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషీ, పటేల్ రమేష్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు. రేవంత్ కోటరీలో రామ్మోహన్ రెడ్డి ఆశలు. రేవంత్ సూచించిన వారిని లైట్ తీసుకున్న హైకమాండ్. చూడండి, ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి ఉన్నదా రేవంత్ రెడ్డి గారు? మరి గింత కులపిచ్చి ఉండకూడదండి మీకు. కొంపదీసి నీ కులపిచ్చిని చూసే చింతపండు గారు కులపిచ్చి నేర్చుకున్నాడా ఏంది? అట్లనే అనిపిస్తుంది. వాళ్ళు లేకపోతే 8 నెలలుగా లేనిది కులపిచ్చి వానికి ఈ కొత్తగా ఎందుకు పట్టింది అంటే స్వతహాగా వానికి కులపిచ్చి ఉండొచ్చు, కాకపోతే ఇట్లా చేయాలా రాజకీయం అనుకొని నిన్ను చూసి బొక్కబొరలో పడ్డాడేమో. ఇప్పుడు చూడు, ఉన్న 4 ఎమ్మెల్యేల కోటాలో 4 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి అధికారికంగా ప్రభుత్వానికి. దాంట్లో ఒకటి పొత్తులో భాగంగా ఒకటి సిపిఐకి పోవాల్సిందే. అది విడిచిపెడితే 3 ఉంటాయి వీళ్ళకు. ఆ 3 కూడా 4 రెడ్డిల పేర్లు రాసిండే. వేం నరేందర్ రెడ్డి పేరు, పటేల్ రమేష్ రెడ్డి పేరు, ఇక్కడ ఏది రామ్మోహన్ రెడ్డి పేరు, అంటే 3 రెడ్డిల పేర్లు రాసిండు. ఏ రకంగా ఇది ధర్మం అవుతుంది నీకు రేవంత్ రెడ్డిది? ఈ బీసీలు ఎట్లా పట్టించుకుంటారు చెప్పిగా కాంగ్రెస్ని? బీసీలు ఎట్లా పట్టించుకుంటారు? ఎస్సీలు ఎట్లా పట్టించుకుంటారు? ఎస్టీలు ఎట్లా పట్టించుకుంటారు? కాదు, మన బీసీలలో హైయెస్ట్ పాపులేషన్ ఎవరు? ముదిరాజులు. ఒక్కళ్ళ పేరన్న రాయవిల్ల, ఒకళ్ళ పేరు రాస్తే ముదిరాజులన్న కాంగ్రెస్ పార్టీ మాదిరా, మాకు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు అని ఓన్ చేసుకును కదా. లేదు, 3 రెడ్డిల పేరు రాసిండు, ఒకటి ఫహీం ఖురేషీ పేరు రాసిండు. ఈ ఫహీం ఖురేషీ ఈయనకు కొంత బాగా ఆర్థికంగా లావాదేవీలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉన్నదట. మరీ ఇంత దుర్మార్గంగా రాస్తే ఇంకా పక్కన పెట్టి నాసుడైతే అగ్గిపుల్ల గీకి ఇట్లేసు ఆ కెర్రాంది పట్టుకొచ్చినావు, అలా పేర్లు చూస్తేనే ఓకారం వస్తుంది అని కడుపులంతా దేవినట్టు అవుతుంది, ఓకారం వస్తుంది, గా పేర్లు పట్టుకొచ్చినావు అని అగ్గిపుల్ల గీకి ఎద్దును. కాబట్టి ఇవన్నీ మానుకో, ఈ కులపిచ్చి మానుకో. ఇది ఇంత కులపిచ్చా? నిజంగా నీకు కులం మీద ప్రేమ ఉంటే రెడ్డోళ్ళంతా పొలాలు ఎండిపోయి ఆగమై చచ్చిపోతాను, వాళ్ళని ఆదుకో. గీదేందా గీది పనికి మాలిన వ్యవహారం. లిస్ట్ తయారు చేసుకొని పోయినావు, లిస్ట్ తయారు